పాష్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ దీని గురించి మనందరికీ తెలుసు. అయితే ఈ పాష్ లా రావడానికి ఫౌండేషన్ అయిన కేసే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. దీని గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. విశాఖ అనేది ఒక ఎన్జిఓ. ఈ యొక్క ఎన్జిఓ వచ్చేసి ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తుందన్నమాట. అండ్ రాజస్థాన్ లో బన్వారి దేవి అనే సోషల్ వర్కర్ ఉంటారు. 1992లో రాజస్థాన్ లో ఒక విలేజ్ లో చైల్డ్ మ్యారేజ్ ఆపడం కోసం ఈ బన్వారి దేవి గారు వెళ్తారు. అయితే ఆ ఊర్లో వాళ్ళు ఈవిడని గ్యాంగ్ రేప్ చేస్తారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తారు కేసు ఫైల్ చేయడానికి. కానీ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఇగ్నోర్ చేస్తారు. తర్వాత డిలేతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా. దీని వల్ల ఏమవుతుందంటే కోర్టులో ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల కోర్టులో ఈ కేసు అక్విటల్ అవుతుంది, అంటే కొట్టేస్తారనమాట. అప్పుడు ఈ విశాఖ ఎన్జిఓ అలాంగ్ విత్ సమ్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ కలిసి సుప్రీం కోర్టులో పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తారు. అప్పుడు సుప్రీం కోర్టు ఈ కేసులో క్లియర్ గా చెప్తుంది. అండర్ ఆర్టికల్ 14, 15, 19 and 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా రైట్ టు జెండర్ ఈక్వాలిటీ, రైట్ టు వర్క్ విత్ హ్యూమన్ డిగ్నిటీ ఉంది అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ ని పెడతారనమాట. ఈ గైడ్ లైన్స్ ని విశాఖ గైడ్ లైన్స్ అంటారు. ఈ యొక్క గైడ్ లైన్స్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఎన్జిఓస్, ఎనీ వర్క్ ప్లేస్ లో కూడా ఉండాలి అని చెప్తారు. ఒక ఎంప్లాయర్ తన ఎంప్లాయీస్ కోసం పెట్టాలి అని చెప్పి ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. ఈ యొక్క విశాఖ గైడ్లైన్స్ ఏంటి అంటే ప్రతి ఒక్క ఎంప్లాయర్ కూడా ఎంప్లాయీ కోసం కంప్లైంట్ కమిటీ పెట్టాలి టు ప్రివెంట్ సెక్షువల్ హెరాస్మెంట్, టు ప్రొటెక్ట్ ఉమెన్ ఎంప్లాయీస్. లేటర్గా ఫర్దర్గా ఈ యొక్క విశాఖ గైడ్లైన్స్ మనకి 2013లో పాష్ యాక్ట్గా మారిందనమాట. సో ఇలా వచ్చిందండి మనకి పాష్ యాక్ట్ అనేది. సో మీ రైట్స్ని మీరు తెలుసుకోండి, వాటిని వినియోగించుకోండి. ఓకే, ఇలాంటి వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో అయిపోండి.